శ్రీ గాయత్రి యోగా సేవ సమితి తాలూకూడి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. యోగా గురు వెంకటేశ్వరరావు, నక్కా వెంకటేశ్వరరావు. ప్రతిరోజు 6 to 7, 10 వరకు యోగా క్లాసులు జరుగుతున్నాయి. రండి, క్లాస్లో యోగా నేర్చుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, కాపాడుకోండి. ఈరోజు క్రియ. ఈ క్రియ యోగా అభయ క్రియ. అభయ క్రియ అంటే 1, అభయ క్రియ 1. ఈ 1లో చాలామంది పనిచేయడానికి బద్ధకం, ఏదైనా పని ఉంటే చేసుకోవటం బద్ధకం, ఉన్న పని చేసుకోవటం బద్ధకం, పై పని అసలు చేయరు, ఇంట్లో చేతి కూర్చుంటారు. అందువల్ల వాళ్ళకి నేర్చం, తలకాయ పోటు, మైండ్ సరిగ్గా పని చేయకూడదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలు వచ్చి మైండ్ డిస్టర్బ్ అవుతుంది తప్ప వాళ్ళకి ఆరోగ్యం ఎదురుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి సింపుల్లో అభయ క్రియలో 1 అన్నమాట. ఈ 1లో మొట్టమొదటిగా చూడండి, 2 చేతులు ఇలా పెట్టి 1, 2, 3, 4, 5, 6 ఇలాగా 1, 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు 2, ఈ 2లో ఈ 2 చేతుల్ని కొద్దిగా ఇలా పెట్టి 1, 2, 3, 4, 5, 6 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు 3, ఈ 3లో చేతులు 2 1, 2, 3, 4 మళ్ళీ బ్యాక్ 1, 2, 3, 4, 5. ఇది ఒక ముందుకు ఒక 10 నుంచి 20, వెనక్కి ఒక 10 నుంచి 20, 40 చేయాలి. ఇది చేతులకి, మోకాల చేతులకి, భుజాలకి బలం వస్తుంది. చక్కగా చేతులు రావడం, చేతులు పెయిన్ ఏముంది. ఇప్పుడు అభయ ముద్రలో రెండోదిలో ఏం చేయాలంటే చూడండి, ఈ చేతులు కాబట్టి చెవులకి 2 చేతులు అంటించాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది 1. 2లో చేతులు ఎలా పెట్టి 1, 2, 3, 4, 5, 6 ఇది పొట్ట గ్యాస్ ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గడానికి, పొట్టలో చిన్నపిల్లలు పెద్దపిల్లలు చూపించడానికి 2 కిడ్నీలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. 3లో ఏం చేయాలంటే చేతులు ఇలా పెట్టి ఇలా క్రాస్గా తిరిగి కొద్దిగా గడియారం లాగా తిప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా చేయడం వల్ల ఈ సెస్టో ఇటు అటు కలిగి దృఢంగా గుండె చక్కగా సర్క్యులేషన్ బాగా జరిగి ఇన్లెట్ అవుట్లెట్లో బ్లడ్ సర్క్యులేషన్, రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు కలిసి సురుకు కణాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడికి అభయ ముద్రలో 3 అంటే 3, 3, 6. ఇప్పుడు అభయ ముద్ర 1 అయింది, 2 అయింది, 3లో కూడా 3 ఉంటాయి. ఈ 3 ఏం చేయాలంటే 2 కాళ్ళు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక కాలు ఫోల్డింగ్ చేసి ఒక కాలు ఎలా పట్టుకుని ఈ గడ్డం 1, 2, 3, 4 ఇలా చేయాలి. ఇది 10 నుంచి 20 వరకు. ఇది అయిపోయాక సేమ్ పొజిషన్, ఈ కాలు పెట్టుకుని 1, 2, 3, 4 ఇచ్చేయాలి. ఇది 3లో 1,
చేతులు ఈ రెండు కాళ్ళు ఎలా పెట్టుకుని ఈ మెడకి రెండు చేతులు వేసి రెండు కాళ్ళకి రెండు మోకాలు చేతులు 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ చేతులు ఇంకా కొద్ది పైకెత్తి నెమ్మదిగా ఇలా రానిచ్చి ఈ చేతుల్ని క్రాస్ తిప్పాలి. 1 2 3 4 5 6 అలాగే ఇదొక 10 నుంచి 20, ఇదొక 10 నుంచి 20. ఎక్కడికి 3 అయిపోయింది. అభయ ముద్రలో 1 అంటే 3, 2 అంటే 3, 3 అంటే 3, 9 అయింది. ఇంకోటి ఉంది గురువుగారు. ఈ గురువుగారు ఏంటంటే ఇలా పెట్టుకుని ఈ కాల్ని బ్యాక్ ఆనించి చేతులు రెండు ఎలా పెట్టి చూడండి. 1 2 3 4 ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. మళ్ళీ కాల్ 1 2 3 4 ఇది 10 నుంచి 20 చేయాలి. ఇక్కడ 3 అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు చేయాలంటే ఆ క్రీకి ముందు వామప్ ఎక్సర్సైజ్ కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? ఈ స్థితికి వచ్చి నెమ్మదిగా ఇలాగ ఈ పట్టుకుని అనేటట్టు చూసుకొని కళ్ళు మూసుకోవాలి. ఇది శ్వాస మీద ధ్యాస ధ్యానం. శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి? శరీరము, మనస్సు, శ్వాస 3 కలయిక ధ్యాన స్థితిలో ఉంది. ప్రశాంతంగా కూల్గా ఉంది. ఎటువంటి టెన్షన్ పడకుండా మన మైండ్లో ఎటువంటి చిన్న మైండ్ పెద్ద మైండ్లో ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతత కూర్చుంది. 2 ముక్కు రంధ్రాల నుంచి వెళ్ళే గాలిని, వచ్చే గాలిని, శ్వాసను ఉచ్ఛ్వాసాన్ని గమనించడమే శ్వాస మీద చేస్తాం. ఇది ఇలాగా ఈ శ్వాస మీద చేసే ధ్యానం 10 నిమిషాలు. ఇది అయిపోయిన తర్వాత ఓంకారం. ఓంకారంలో చాలా రకాలు ఉంటాయి. ఇది 2వ ఓంకారం. ఈ ఓంకారం ఎలా చేయాలంటే పొట్టలో గాలంతా కూడా బయటికి తీసుకెళ్ళాలి. చూడండి, గాలి లాగాలి. ఇలా గాలి లాగి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇలాగా ఈ ఓంకారంలో గాలిని బయటకు నెట్టాలి. నెట్టిన తర్వాత అప్పుడు ఓంకారం చేయాలి. పొట్టలో గాలి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఓంకారం. చూడండి, భ్రమరిగా ఓంకారం. శ్వాస లాక్కుండా వదలకుండా శరీరం పైకెత్తి ఈ ఓంకారం కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇక్కడికి ఈ అభయ క్రియ వర్ణం అయిపోయింది. దీంట్లో మనకు నేర్చుకునేది ఏంటంటే బ్రీతింగ్ చేయడం వల్ల ఆస్మా మన దగ్గరికి రాదు. తర్వాత థైరాయిడ్ మన దగ్గరికి రాదు. 3వది రొంప పట్టదు. 4వది చెవుల్లో సౌండ్ ఉంటే పోదు. 5వది గుండెకి పంపింగ్ బాగా జరిగి ఒక్కసారి గుండు కొట్టుకుంటేనే
20% బ్లడ్ తీసుకుంటారు అన్నమాట, ఎక్కువ పంపింగ్ చేస్తారు. తర్వాత పొట్ట దగ్గరికి వచ్చేటికి మన పొట్టని ఇలాగ తిప్పి చేసాం కాబట్టి పొట్టలో గ్యాస్ అంతా పోయి 2 కిడ్నీలు, 1 లివర్, చిన్న బేబీలు, పెద్ద బేబీల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా తొడగలుగుతారు. అలాగే ఇప్పుడు ఇలాగ తిరగటం వల్ల మోకాల చుట్టలో గ్రీజు తయారయ్యి సురుగ్గా పనిచేస్తుంది. అలాగే కాళ్ళు కూడా దృఢంగా తయారవుతాయి. ఇది ప్రతి ఒక్కరూ నేను కష్టపడడానికి ఇబ్బందిగా ఉంది, నేను కష్టపడలేను, నా నడక నాకే బరువు అన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. గాయత్రి యోగా సేవా సమితి, తాళ్ళపూడి మెయిన్ రోడ్ పక్కన, యోగా గురు నక్కా వెంకటేశ్వరరావు, తాళ్ళపూడి. భారత్ మాతకి జై.